చిన్న సంఘటన జరిగింది బస్సులో. అయితే నాతో పాటు ప్రయాణిస్తున్న వారిలో ఒక ఆయన దగ్గరగా 12 ఆ ప్రాంతం నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. చాలామందికి డిస్టర్బెన్స్ అనిపించింది ఫస్ట్. తర్వాత ఏమైందంటే ఒక పక్కన ఆయన ఫోన్ వస్తున్నా ఏడుస్తున్నాడు, ఫోన్ కట్ చేస్తున్నాడు, మళ్ళీ ఫోన్లు వస్తున్నాయి, మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఏమైందని చెప్పి అడిగారు. అయితే ఏమైందంటే ఆయన ఏలూరులో ఉంటారనమాట. ఆయన బిజినెస్ చేసుకుంటారు. ఒక కూతురు కొడుకు హైదరాబాద్లో బిజినెస్ వ్యాపారం చేసుకుంటేనే కొడుకుని కూతురిని చదివిస్తున్నారు. కూతురికి పెళ్లి చేశారంట. అయితే ఏమైందంటే కొడుకు డిగ్రీ చదువుతున్నాడు. డిగ్రీ చదువుతుంటే ఆ కొడుకు ఫ్రెండ్స్ ఏదో టూర్కి వెళ్ళాలని డబ్బులు అడిగారండి. మరి వ్యాపారం చేసుకునే వ్యక్తి దగ్గర అంత అమౌంట్ లేకపోవడంతో నేను ఇవ్వలేనని చెప్పి నా పని మీద ఏలూరు బయలుదేరారు. అదే మేము బయలుదేరిన బస్సులోనే ఏలూరు బయలుదేరారు. అయితే 12 తర్వాత నుంచి అబ్బాయి ఇంట్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆ తల్లి కంగారు. తండ్రి ఏమో నాతో పాటు బస్సులో ప్రయాణిస్తున్నాడు. ఆయనకి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మా అబ్బాయి కనిపించలేదు, అబ్బాయి కోపం నుంచి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు అని ఆ ఫోన్లో తల్లి ఏడుస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి ఈ తండ్రి ఏడుస్తున్నాడు. ఫస్ట్ డిస్టర్బెన్స్ అనిపించిన తర్వాత చాలామంది బాధపడ్డారు బస్సులో, ఏమైంది. అలా సమయం 3 అవుతుంది, విజయవాడ వచ్చింది. ఇంకొక గంటన్నరలో ఏలూరులో ఆయన దిగిపోతాడు. సడన్గా విజయవాడలో దిగిపోయాడు. ఏడుస్తూ బస్సు దిగిపోయాడు. అక్కడికి డ్రైవర్ కూడా ఇంకొక గంటన్నరలో వెళ్ళిపోతారు, మీరు మార్నింగ్ వెళ్ళొచ్చు కదా అంటే, లేదు మా అబ్బాయి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడంట అని బస్సు దిగిపోయాడు. నాకు ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు నాకు ఎందుకో నాకు ఏడుపు వచ్చింది. ఇంత వ్యాపారం చేసుకుంటూ ఇంత కష్టపడుతూ తల్లి తండ్రి ఎక్కడో వేరే రాష్ట్రంలో పొరుగు రాష్ట్రంలో పిల్లలిద్దరిని చదివిస్తుంటే, ఒక పిల్లని డిగ్రీ చదివిస్తున్నాడు, ఒక పాపకు పెళ్లి చేశాడే, అయినా కానీ పిల్లలిద్దరు వల్ల ఆ తండ్రికి సంతోషం లేదు. అప్పుడు నాకు అనిపించింది, ఇలాంటి సందర్భాలు మనం ఎన్నోసార్లు చేసాం కదా. మనకు కావాల్సింది మనం కొనివ్వనప్పుడు తల్లిదండ్రుల మీద కోపడ్డం, చిరాకు పడ్డం, అలాంటివి చాలా చేసాం కదా అని నాకే అనిపించి ఏడుపు వచ్చింది. మా నాన్నగారి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. 4 డిగ్రీ చదివించారు. 4 కూడా ఒక్క ఒంటి చేతితోటే పాపం ఎన్నో వేల కిలోమీటర్ సైకిల్ తొక్కి ఎక్కడ సువార్త ఉంటే అక్కడ సువార్త చేసుకుని ఎంతో కష్టపడి రాత్రి 1 2 ఇంటికి వచ్చి ఒకళ్ళ కష్టార్జితం ఉంటే మేము 4 డిగ్రీలు చదివాం. ఎంతో కొంచెం పొజిషన్ లేకపోయినా ఏదో చిన్న జాబులు చేసుకుంటూ ఈ స్థాయిలో ఉన్నాం. అలాంటి మన కోసం కష్టపడే తల్లిదండ్రుల కోసం మనం ఏం చేయగలుగుతున్నాం అనిపించింది నాకు ఆ రాత్రి. ఆ అబ్బాయి కోసం నేను అనుకున్నా. ఎన్నో సందర్భాల్లో నేను తల్లిదండ్రుల మీద కేకలేస్తూ ఉంటాను కదా. వాళ్ళు అంత కష్టపడినప్పుడు మన మీద వాళ్ళు ఏం కేకలేయలేకపోతున్నారు, మన మీద ఆధిపత్యం చెలాయించలేకపోతున్నారు. తిరిగి మనం ఎందుకు ఇంత ఆధిపత్యం చెలాయించగలుగుతున్నాము? ఒకసారైనా వాళ్ళు బాధపడి ఉంటారేమో. తండ్రి 3 గంటలకి ఆ ప్రాంతంలో తిరిగి వెళ్ళలేకపోయినా, బస్సులు లేకపోయినా ఏదో విధంగా వెళ్ళిపోదామని 3ంటికి విజయవాడ దిగిపోయాడు. అలాంటి సందర్భాలు నా తల్లిదండ్రులు కూడా ఫేస్ చేసి ఉంటారేమో అని నాకు అనిపించింది. అదే ప్లేస్లో నేనే కాదు, ఇక్కడ ఉన్న చాలామంది ఉన్నారు. గుండెల మీద చేసుకుని చెప్పలేము మన తల్లిదండ్రులు నా వల్ల సంతోషంగా ఉన్నారని ఇక్కడ ఉన్న యూత్ కానీ సండే స్కూల్ పిల్లలు కానీ ఎవరో చెప్పలేరు. ఏంటంటే ఏదో పెన్ కొనలేదనో, బుక్స్ కొనలేదనో, లేదంటే అక్కడ పంపలేదనో, ఇక్కడ పంపలేదనో మన తల్లిదండ్రుల మీద మనం చిరాకు పడుతూనే ఉంటాం. మనకు తెలియని విషయం ఏంటంటే, తెలిసిన విషయం అందరికీ, మన తల్లిదండ్రులు మనతో ఉన్నంత వరకు మనం వాళ్ళ మీద చిరాకు పడుతూనే ఉంటాం, కోపడుతూనే ఉంటాం. కానీ వాళ్ళు మన నుంచి కనుమరుగు అయిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీ పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఇలా ఉన్నాం. ఒకవేళ మన పరిస్థితి ఏంటి? ఒకనొక టైంలో ఆ తల్లిదండ్రులు అనేవారు మనకు లేకపోతే, ఎంతోమంది మనం చూస్తున్నాం తల్లిదండ్రులు లేని పిల్లల్ని. మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు, తల్లిదండ్రులు ఇచ్చారు. వాళ్ళు విదేశాల్లో చేయని, ఇతర రాష్ట్రాల్లో చేయని, అంత మన కోసమే కష్టపడుతున్నారు. వాళ్ళు అంత కష్టపడినా కూడా వాళ్ళని మనం కొంచెం కూడా సంతోష పెట్టలేకపోతున్నామా అని బాధ అనిపించింది నాకు. అందులో నేను ఉన్నా, మా అన్నయ్య, మొత్తం మా 4 ఉన్నాం. మేము ఎన్నోసార్లు సందర్భంలో కోపడ్డాం. ఒకసారి కూడా ఆలోచించలే. ఆ తండ్రి అంత అర్ధరాత్రి ఏడుస్తూ దిగిపోయాడే, నా తల్లి కూడా నా కోసం ఏడుచి ఉంటుంది, ఎన్నో నిద్రలేని రాత్రి గడిపి ఉంటారు అని నేనే కాదు, మనలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఆలోచించే స్థాయిలో మనం లేవు. ఎందుకంటే ఇప్పుడు 5G జనరేషను, మొబైల్స్, ఫ్రెండ్ సర్కిల్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు తల్లిదండ్రుల వాల్యూ తెలియదు. ఒకనొక టైం వస్తుంది, అప్పుడు మనం వెనకాల అమ్మ నాన్నలు పిలవడానికి కూడా అప్పుడు వాళ్ళు మనకు కళ్ళ ముందు కనిపించరు. నాకు అప్పుడు అనిపించింది అనమాట, వెనకాల ఆస్తిపాస్తులు లేవే, ఇంట్లో నాన్నది గవర్నమెంట్ ఉద్యోగం కూడా కదా, ఒక సేవ మీద ఆధారపడి, అప్పట్లో సేవ చిన్న పాక 10-20 మంది, 5-10 రూపాయలు,
ఎక్కడో వేల వేల కిలోమీటర్ నాకు తెలిసి కాకినాడ దరిదాపుల్లో కూడా తిరిగి ఉంటారు సైకిల్ మీద. ఆయన అందరికీ తెలిసిన విషయమే. ఎంత కష్టపడింది మా కోసమే కదా, ఒక్కసారి కూడా మనం అందరిని సంతోష పెట్టలేకపోతున్నామేంటి? మన కోసం ఇప్పుడు కూడా చిన్నప్పుడు ఏడ్చారు, మనల్ని పెంచడానికి ఏడ్చారు, మనల్ని పోషించడానికి, మన చదువుకోవడానికి కూడా కన్నీళ్ళు కాల్చారు. ఇంక ఇప్పుడు కూడా మన కోసం వాళ్ళు కన్నీరు కారుస్తూనే ఉండాలా, వాళ్ళకు మన కోసం ఏడుస్తూనే ఉండాలా అని మనం ఈ రాత్రికాల సమయంలో యూత్ వారు, సండే స్కూల్ పిల్లలు కావచ్చు, యూత్ వారు కావచ్చు, నాతో పాటు మనందరూ ఈ రాత్రికాల సమయంలో ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే వాళ్ళు మనతో ఉండేది కొన్ని సంవత్సరాలే, కొన్ని ఏళ్ళ మాత్రమే మనతో ఉంటారు. ఉన్న కొన్ని సంవత్సరాలైనా సంతోషంగా వాళ్ళు నిద్రపోయేటప్పుడు సంతోషంగా నిద్రపోగలగాలి, ఒక ముద్ద అన్నం సంతోషంగా తినగలగాలి. అంతే తప్ప వాళ్ళకి మన బిల్డింగ్లు కట్టిస్తే సంతోషపడరు. వాళ్ళకి కట్టలు తీసేసి తీసుకొచ్చి వాళ్ళ ముఖం ముందు మీద పెడితే సంతోషపడరు. వాళ్ళ మాట విని వాళ్ళకి లోబడి ఉంటే చాలు, వాళ్ళకి ఎనలేని ఆనందం. అది మనం చేయలేకపోతున్నాం. ఇప్పుడున్న యూత్ వారు, సండే స్కూల్ పిల్లలు కావచ్చు, మన యూత్ వారు ఉన్నవారు ఎవ్వరూ చేయట్లే. నాతో పాటు నాకు ఆ రాత్రి అంతా ఏడుపు వచ్చింది. నీ ఎన్నోసార్లు తల్లిదండ్రులు బాధ పెట్టానే, ఒక పక్క 1 by 1 సమస్యలు మా ఇంట్లో వస్తూనే ఉన్నాయి. మా అమ్మగారికి హెల్త్ పాడవడం అని అలా చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటప్పుడు మనం వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి తప్ప మనం ఇంకా బాధ పెడుతున్నామే అని ఆ నైట్ అంతా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకో ఇది టైం ఉంది కాబట్టి మీతో పంచుకోవాలనుకుంటున్నా. దయచేసి మరి యూత్ నాతో పాటు నాతో ఉన్న సహోదరులు యూత్ వారు, సండే స్కూల్ పిల్లలు ఒకటి గమనించండి. ఈరోజు మనది రేపు మనది కాదు. ఈరోజు మనం ఉంటాం, రేపు మనం ఉంటామో తెలీదు. కనుమరుగైపోయే రోజుల్లో మనం ఉన్నాం. మరొకసారి కరోనా కూడా విజృంభిస్తుంది. మన తల్లిదండ్రులు అన్నవారు వయసుకి మించి చాలామంది అందరూ పెద్దవారే. అది గమనించి ఉన్న కొన్ని సంవత్సరాలు మన దేవుడిచ్చిన దేవుడు రాకడ ఆలస్యమయ్యే కొద్దీ, ఆయన రాకడ సమీపించి కొద్దీ, ఆయన రాకడలో ఎత్తపడే కొద్ది సమయమైనా మన తల్లిదండ్రులు లోబడి వాళ్ళ మాట విని వాళ్ళని సంతోష పెట్టడానికి మాత్రం ట్రై చేయండి. మన తల్లిదండ్రులు ప్రేమించమంటే దేవుని ప్రేమించినట్టే అని ప్రతి ఆదివారం పాస్టర్ గారు చెప్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో అవి మనందరికీ తెలుసు. దయచేసి నాది ఒకటే మనవి, యూత్ వారికైనా పెద్దవారికైనా, ఇది తల్లిదండ్రుల విషయం చిన్నవారికి యూత్ వారికి అని కాదు, పెద్దవారికి కూడా సంబంధించిన విషయమే. ఒకసారి గమనించండి. తల్లిదండ్రులను బాధ పెట్టే పని కానీ, వాళ్ళు మన కోసం నిద్రలేని రాత్రికి గడిపే పని కానీ దయచేసి ఎవరు చేయొద్దు. రాబోయే సంవత్సరంలో వాళ్ళు చెప్పిన మాట విందాం, వాళ్ళని సంతోషపరుద్దాం. థ్యాంక్ యూ.